హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ డిస్కస్ చేద్దాము. ప్రీవియస్ వీడియోలో మనము క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంటింగ్ డిస్కస్ చేసాము. ఈ వీడియోలో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ 3 టైప్స్గా క్లాసిఫై అవ్వడం జరిగింది. ఆ 3 టైప్స్ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. సో ఈ 3 రూల్స్ బేసిస్గా మనం ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఆ ట్రాన్సాక్షన్స్ని మనం డెబిట్ మరియు క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ అకౌంట్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అంటే, ఒక ఇండివిజువల్ పర్సన్ అంటే ఒక వ్యక్తి ఉన్నప్పుడు కానీ, లేకుంటే ఒక కంపెనీ పేరు కానీ, ఒక ఇండస్ట్రీ పేరు కానీ, ఒక ఇన్స్టిట్యూషన్ పేరు కానీ, ఒక ఇన్సూరెన్స్ పేరు కానీ కనపడితే, ఇన్సూరెన్స్ కంపెనీ నేమ్ కనబడితే మనము అది పర్సనల్ అకౌంట్గా గుర్తించడం జరుగుతుంది. సో ఈ పర్సనల్ అకౌంట్ రూల్ ఒకసారి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము. పర్సనల్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ది గివర్. సో ఎవరైతే బిజినెస్ నుండి రిసీవ్ చేసుకుంటారో గూడ్స్ కానీ క్యాష్ కానీ, వారిని మనము డెబిట్గా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా క్రెడిట్ ది గివర్ అంటే బిజినెస్కి క్యాష్ కానీ మరియు గూడ్స్ కానీ ఇవ్వడం జరిగితే మనం క్రెడిట్గా చూపించడం జరుగుతుంది. సో ఒకసారి మనము ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజ్ ఇది బిజినెస్ అనుకుందాము. ఈ బిజినెస్ రాము అనే వ్యక్తికి గూడ్స్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే బిజినెస్ రాము అనే వ్యక్తికి గూడ్స్ ఇవ్వడం జరిగిందో, ఇమీడియట్గా యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ రిసీవర్ని డెబిట్ చేయడం జరుగుతుంది. సో రిసీవర్ అనే వ్యక్తి రాము కాబట్టి ఇతన్ని మనము డెబిట్గా చూపించడం జరుగుతుంది పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం. నెక్స్ట్ క్రెడిట్ ది గివర్. సో ఈ బిజినెస్కి ఈ గోపి అనే వ్యక్తి క్యాష్ ఇవ్వడం జరిగింది. సో ఈ గోపి అనే వ్యక్తి బిజినెస్కు క్యాష్ ఇవ్వడం జరిగినప్పుడు ఇమీడియట్గా మనము ఇతన్ని గివర్గా గుర్తించడం జరుగుతుంది. సో ఈ గివర్ని మనము పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారము క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ గోపి అనే వ్యక్తి క్యాష్ ఇవ్వడం జరిగింది కాబట్టి అతన్ని మనము క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డెబిట్ క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, suppose example, on 1st March 2010 XYZ sold goods to APC rupees 10,000. సో ఇక్కడ పర్సనల్ అకౌంట్ బేసిస్గా ఒక ట్రాన్సాక్షన్ ఇవ్వడం జరిగింది. సో XYZ అనే వ్యక్తి ఏబీసీకి గూడ్స్ అమ్మడం జరిగింది. సో ఇక్కడ ఎవరు రిసీవర్ అయ్యారు అని అంటే, ఏబీసీ అనే వ్యక్తి రిసీవర్ అయ్యాడు. అంటే ఇతను గూడ్స్ తీసుకోవడం జరుగుతుంది, రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరు ఇస్తున్నారు, ఎవరు గివర్ అని అంటే XYZ అనే వ్యక్తి గివర్గా మనకు కనబడుతుంది. ఈ XYZ అనే వ్యక్తి గివర్గా మనం గుర్తించడం జరిగింది. సో యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్ అంటే ఏబీసీ అనే వ్యక్తిని మనం రిసీవర్గా గుర్తించి అతన్ని డెబిట్ చేయాల్సి ఉంటుంది. రూల్ ప్రకారం డెబిట్ ది రిసీవర్. నెక్స్ట్ క్రెడిట్ ది గివర్ అంటే ఇక్కడ XYZ అనే వ్యక్తి గూడ్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అతను గివర్ కాబట్టి అతన్ని క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. సో పర్సనల్ అకౌంట్ రూల్ బేసిస్గా మనము ఏబీసీని డెబిట్గా చూపించాము, XYZని క్రెడిట్గా చూపించడం జరిగింది. ఇది జోనల్ ఎంట్రీస్లో ఎలా చూపెట్టాలి అని అంటే, ఇక్కడ జోనల్ ఎంట్రీ ప్రొఫార్మా రఫ్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డేట్ కాలం ఉంటుంది, పర్టిక్యులర్స్ కాలం ఉంటుంది, లెడ్జర్ ఫోలియో ఉంటుంది, డెబిట్ కాలం మరియు క్రెడిట్ కాలం ఉండడం జరుగుతుంది. డేట్ కాలంలో డేట్ రాయాల్సి ఉంటుంది, ఆన్ 1st March 2010. సో ఫస్ట్ మనం డెబిట్ ఎంట్రీ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ క్రెడిట్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎవరు రిసీవర్, ఏబీసీ రిసీవర్ కాబట్టి ఇతన్ని డెబిట్ చేయాలి. సో ఏ/సి అంటే అకౌంట్, ఏబీసీ అకౌంట్, డిఆర్ అంటే డెబిట్ కాలంలో అమౌంట్ రాయాలి. అదేవిధంగా 2
అని రాస్తూ XYZని క్రెడిట్ చేస్తూ అకౌంట్ క్రెడిట్ కాలంలో అమౌంట్ రాయాల్సి ఉంటుంది. సో డెబిట్ కాలంలో అమౌంట్ రాయాలి, క్రెడిట్ కాలంలో కూడా అమౌంట్ రాయాల్సి ఉంటుంది. ఇది డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ కాబట్టి ఎవ్రీ డెబిట్ దెర్ ఈజ్ సైమల్టేనియస్లీ క్రెడిట్ విల్ బి దేర్. సో అందుకని డెబిట్ని క్రెడిట్ని రెండింటిని మనము చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం క్లియర్గా పర్సనల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ మనము అర్థం చేసుకున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ పేడ్ టు మిస్టర్ అనిల్ అంటే క్యాష్ పేడ్ చేశారు అనిల్కు. సో ఇక్కడ రిసీవర్ ఎవరు? అనిల్ రిసీవర్ కాబట్టి అనిల్ని డెబిట్ చేస్తూ క్యాష్ని క్రెడిట్ చేయాలి. అది ఒక ట్రాన్సాక్షన్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అనిల్, క్యాష్ అనిల్ దగ్గర నుండి రిసీవ్ చేసుకున్నాం కాబట్టి అనిల్ని క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాష్ని డెబిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము ఏం గుర్తించాలి అని అంటే వ్యక్తుల పేర్లు కానీ కంపెనీ పేరు కానీ ఇండస్ట్రీ పేరు కానీ కనిపిస్తే ఇమీడియట్గా అది పర్సనల్ అకౌంట్ మనము గుర్తించాలి. సో పర్సనల్ అకౌంట్ రూల్ అప్లై చేస్తూ డెబిట్ క్రెడిట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ రూల్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ రూల్ వచ్చేసి రియల్ అకౌంట్ రూల్ ఫర్ రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇది రియల్ అకౌంట్ రూల్. సో ఒకసారి రియల్ అకౌంట్స్లో ఏమేమి వర్తిస్తుంది అన్నది ఒకసారి మనం చూద్దాము. అసలు మనం రియల్ అకౌంట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మెషినరీ కానీ అసలు రియల్ అకౌంట్ అని అంటే మన కంటి ద్వారా చూసేది, మనము వాస్తవంగా ఆ ప్రోడక్ట్ని టచ్ చేసేటువంటిది రియల్ అకౌంట్గా గుర్తించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మెషినరీ, ప్లాంట్, ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, ఇలా అన్ని అసెట్స్ని మనము రియల్ అకౌంట్స్గా గుర్తించడం జరుగుతుంది. సో ట్రాన్సాక్షన్స్లో మీకు కనిపిస్తే మీరు రియల్ అకౌంట్గా గుర్తించాలి. మెషినరీ కనిపించినా, ప్లాంట్ కనిపించినా, ల్యాండ్ కనిపించినా, బిల్డింగ్ కనిపించినా, ఫర్నిచర్ కనిపించినా ఇమీడియట్గా మీరు రియల్ అకౌంట్గా గుర్తించి ఆ రూల్ అప్లై చేస్తూ ట్రాన్సాక్షన్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాము. స్మాల్ ఎగ్జాంపుల్ ఏంటనంటే సెకండ్ వన్, సపోజ్ ఎగ్జాంపుల్ ఆన్ 1st April పర్చేజ్ మెషినరీ ₹20,000. సో ఇక్కడ మనం ట్రాన్సాక్షన్లో పర్చేజ్ మెషినరీ అని ఇచ్చాము. కొన్ని ట్రాన్సాక్షన్లో బ్రాట్ మెషినరీ అని ఇస్తారు. లేకుంటే ఫర్నిచర్ ఇచ్చినా కానీ, బిల్డింగ్ ఇచ్చినా కానీ, మెషినరీ ఇచ్చినా కానీ, ల్యాండ్ ఇచ్చినా కానీ మనం ఇమీడియట్గా అది రియల్ అకౌంట్గా గుర్తించాలి. సో ఫస్ట్ ఇప్పుడు ఆన్ 1st April పర్చేజ్ మెషినరీ ₹20,000 అని అంటే ఇది రియల్ అకౌంట్. ఎందుకు రియల్ అకౌంట్ అంటే ఇక్కడ మెషినరీ మనకు కనిపిస్తుంది కాబట్టి ఇది రియల్ అకౌంట్. ఈ రియల్ అకౌంట్ రూల్ యాజ్ పర్ రూల్ రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే బిజినెస్లోకి వస్తే, మిషనరీ బిజినెస్లోకి వచ్చింది కాబట్టి మనం డెబిట్గా చూపించాలి. ఎందుకనంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్ మెషినరీ బిజినెస్లోకి వచ్చింది కాబట్టి మెషినరీని మనం డెబిట్గా చూపించాలి. క్రెడిట్ వాట్ గోస్ అవుట్ మెషినరీ ఊరికేనే రాదు, మనం డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మెషినరీ మనకి బిజినెస్లోకి రావాలి అంటే మనం డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. సో డబ్బులు మన నుండి అంటే బిజినెస్ నుండి డబ్బులు వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి మనము క్యాష్ని క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ వాట్ గోస్ అవుట్ ఫ్రమ్ బిజినెస్. సో క్యాష్ బిజినెస్ నుండి వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ని మనము క్రెడిట్ చేయాలి. సో మెషినరీ కమ్స్ ఇన్ డెబిట్, మెషినరీ కమ్ ఇన్ కాబట్టి డెబిట్ చేసాము యాజ్ పర్ రియల్ అకౌంట్. క్యాష్ గోస్ అవుట్ మనం క్యాష్ చెల్లించాము, పే చేసాము. సో క్యాష్ పే చేసాం కాబట్టి బిజినెస్ నుండి వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ మనం క్రెడిట్గా చూపించడం జరుగుతుంది. ఇది రియల్ అకౌంట్ రూల్ ప్రకారం మనము చేయడం జరిగింది. సో ఇది ట్రాన్సాక్షన్లో ఎలా రాయాలి అని అంటే మెషినరీ అకౌంట్ డెబిటెడ్ 20,000 టు
క్యాష్ అకౌంట్ క్రెడిటెడ్. డెబిట్ కాలంలో 20,000, క్రెడిట్ కాలంలో 20,000 రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ట్రాన్సాక్షన్ మనము ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో మీరు మనము ఈ ట్రాన్సాక్షన్ ఎగ్జాంపుల్లో మెషినరీ ఇచ్చాము. మీకు ప్రాబ్లంలో ట్రాన్సాక్షన్స్లో ఫర్నిచర్ ఇచ్చినా, బిల్డింగ్ ఇచ్చినా, ల్యాండ్ ఇచ్చినా, ప్లాంట్ ఇచ్చినా రియల్ అకౌంట్గా గుర్తించి అది డెబిట్ చేస్తూ క్యాష్ని క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ థర్డ్ రూల్ మనం ఒకసారి చూడడం జరుగుతుంది. థర్డ్ రూల్ ఒకసారి చూద్దాము. సో థర్డ్ రూల్ వచ్చేసి నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ రూల్ ఫర్ నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్ చేయాలి. అదేవిధంగా ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్ చేయడం జరుగుతుంది నామినల్ అకౌంట్లో. సో ఒకసారి ఏంటివి ఆ ఐటమ్ నేమ్స్ అన్నది ఒకసారి చూద్దాము. నామినల్ అకౌంట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అని అంటే బిజినెస్కి శాలరీస్ ఇవ్వడం ఎక్స్పెన్సెస్, వేజెస్ ఇవ్వడం ఎక్స్పెన్సెస్, టెలిఫోన్ ఛార్జెస్ ఎక్స్పెన్సెస్, ప్రింటింగ్, పోస్టేజ్ ఇలాంటివన్నీ కూడా ఎక్స్పెన్సెస్ కాబట్టి వాటిని మనము డెబిట్గా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్కమ్ అండ్ గెయిన్స్ అని అంటే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ప్రాఫిట్ వచ్చింది, ఒక అసెట్ని సేల్ చేస్తే అది మనము క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. సో నామినల్ అకౌంట్ మనకి ఈ ఐటమ్ నేమ్స్ కనిపిస్తే అది నామినల్ అకౌంట్గా గుర్తించడం జరుగుతుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో ఒకసారి మనము నామినల్ అకౌంట్ రూల్ మనం చూసాం కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఎగ్జాంపుల్ వచ్చేసి థర్డ్ ఎగ్జాంపుల్. సపోజ్ ఎగ్జాంపుల్ ఆన్ 1st June సాలరీస్ పేడ్ ₹30,000. సాలరీస్ అంటే బిజినెస్కి ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చు. సో ఎక్స్పెన్సెస్ని మనము డెబిట్ చేయాలి. సో యాజ్ పర్ నామినల్ అకౌంట్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ and losses and credit all incomes and gains. సో శాలరీ అన్నది ఎక్స్పెన్సెస్ కాబట్టి శాలరీ ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ చేయడం జరిగింది. శాలరీ అన్నది క్యాష్ రూపంలో వెళ్తుంది కాబట్టి యాజ్ పర్ రియల్ అకౌంట్ రూల్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అంటే క్యాష్ వెళ్తుంది. సో క్రెడిట్ వాట్ గోస్ అవుట్ క్యాష్ బిజినెస్ నుండి బయటికి వెళ్తుంది. సో క్యాష్ని క్రెడిట్ చేయాలి. సో ఈ రూల్ మనము ఇలా అప్లై చేస్తూ మనము ట్రాన్సాక్షన్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. శాలరీ ఎక్స్పెన్సెస్ డెబిట్ చేయాలి. క్యాష్ గోస్ అవుట్ కాబట్టి బిజినెస్ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ క్యాష్ చేయాలి. ఇది ట్రాన్సాక్షన్ రూపంలో ఎలా రాయాలి అంటే శాలరీ ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ చేశాము, శాలరీ అకౌంట్ డెబిటెడ్ 30,000 టు క్యాష్ క్రెడిట్ చేశాము, 30,000 క్రెడిట్ కాలంలో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ట్రాన్సాక్షన్స్లో మీకు ఇక్కడ నేను శాలరీస్ ఇచ్చాను, మీకు వేజెస్ కనిపించినా, టెలిఫోన్ కనిపించినా, టెలిఫోన్ బ్యాడ్ డెబ్ట్స్, తర్వాత టెలిఫోన్, టెలిగ్రామ్, తర్వాత డిస్కౌంట్ ఇలాంటి ట్రాన్సాక్షన్స్ మీకు కనబడితే అది నామినల్ అకౌంట్గా గుర్తించి మనము ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్ చేస్తూ అదేవిధంగా ఇన్కమ్ గెయిన్స్ క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, టెలిఫోన్ కానీ, టెలిగ్రామ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి మన ఎక్స్పెన్సెస్ మనకు కనిపిస్తే వీటిని అన్నీ కూడా మనము డెబిట్ చేయాలి యాజ్ పర్ నామినల్ అకౌంట్. సో మనకు క్లియర్గా 3 రూల్స్ మనం ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది మనకి అర్థం అయింది. సో మనము ఈ వీడియోలో మనము 3 గోల్డెన్ రూల్స్ ఎలా డెబిట్ చేయాలి, ఎలా క్రెడిట్ చేయాలన్నది తెలుసుకున్నాము. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయడము మనము తెలుసుకున్నాము. థ్యాంక్ యూ. జై హింద్.